అమర గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి కాంస్య విగ్రహాన్ని ఈ నెల 15వ తారీఖున హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయాలి. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. నిజంగా తెలుగు పాటకి దక్కిన అద్భుతమైన గౌరవం ఇది. 15వ తారీఖున బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాల్సిన ఈ సమయంలో, ఇలాంటి సందర్భంలో ఒక పండగ లాంటి వాతావరణం సృష్టించుకోవాల్సిన సందర్భంలో ఒక వివాదం రాజుకోవడం అన్నది చాలా చాలా ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తుంది. ఆంధ్రాకు చెందిన ఒక గాయకుడికి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో స్థానం ఏంటి అని కొంతమంది ఆందోళనకారులు అడ్డుకట్ట వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం అనేవాడు తెలుగువాడి సొత్తు. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం తెలుగువాడి ఆస్తి. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం తెలుగువాడి జ్ఞాపకం. 'గోంగూర ఆవకాయ్' ఎలా తెలుగువాడి సొత్తో, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం పాట కూడా అలాగే ఒక తెలుగువాడి సొత్తు. ఆయన పాటని మనం స్మరించుకుంటున్నాం. ఆయన జ్ఞాపకాల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. మన బాధలకి, మన గాయాలకి, మన కన్నీళ్ళకి ఆయన పాటని ఆలంబనగా, ఆయన పాటని ఒక ఔషధంలాగా తీసుకుంటున్నాం. అలాంటి గాయకుడిని ఇప్పుడు నువ్వు ఆంధ్ర వాడివా, తెలంగాణ వాడివా అనే ఒక క్వెషన్ మార్క్ వేయడం నిజంగా ఆశ్చర్యాన్ని, ఆందోళన కలిగిస్తుంది. ఇన్ని వేల పాటలు సొత్తుగా ఇచ్చి వెళ్ళిపోయాడే, ఇప్పుడు ఇలాంటి సందర్భంలో, అలాంటి కళాకారుని గౌరవించుకోవాల్సిన సందర్భంలో నువ్వు ఆంధ్రావాడివని ముద్ర వేయాలని కొంతమంది తెలంగాణ వాదులు ప్రయత్నించడం నిజంగా ఆశ్చర్యాన్ని, ఆందోళన కలిగిస్తుంది. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం అనేవాడు 16 అణాల తెలుగువాడు. అతను ఆంధ్రావాడు కాదు, తెలంగాణ వాడు కాను. కేవలం తెలుగువాడు. తెలుగు పాటల్ని ఆస్తిగా, తెలుగు పాటల్ని ఒక సొత్తుగా మనకు అందించేసి వెళ్ళిపోయిన మహానుభావుడు. అలాంటి గాయకుడిని గౌరవించుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఇప్పుడే కాదు, 10 ఏళ్ల తర్వాత, 100 ఏళ్ల తర్వాత, 1000 ఏళ్ల తర్వాత కూడా ఇలాంటి గాయకుడిని గౌరవించుకోవడం మన అదృష్టం. ఇలాంటి గాయకుడిని గౌరవించుకోవాల్సిన అవసరం, అవకాశం రావడం మన అదృష్టం అనుకోవాలి. అలాంటప్పుడు ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తడం, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం లాంటి కళాకారుడికి ఈ ఒక ప్రాంతీయతని ముసుగు వేయాలని చూడడం నిజంగా దురదృష్టం. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం అనేవాడు ఆంధ్రవాడు కాదు, తెలంగాణ వాడు కాదు. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం అనేవాడు తెలుగువాడు. అచ్చమైన తెలుగువాడు. 16 అణాల తెలుగువాడు. బాలు గారు చెన్నైలో ఇల్లు కట్టుకొని అక్కడ స్థిర నివాసం ఏర్పటుకొని ఉంటే, తమిళ వాళ్ళు, చెన్నై వాసులు, తమిళ వాసులు గర్వంగా బాలు మనవాడనుకున్నాడు. కేవలం ఆయన తమిళనాడులో ఇల్లు కట్టుకొని అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నందుకు. బాలు లాంటి వాడు హైదరాబాద్ దాటి, చెన్నై దాటి ముంబై వెళ్తే సంగీత ప్రపంచం అంతా ఆయన చుట్టూ చేరిపోయేది. ఎందుకంటే కళాకారుడికి, సంగీతానికి, పాటకి వాళ్ళంత వాల్యూ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో రవీంద్ర భారతిలో ఒక విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలి అనుకోవడం నిజంగానే ఒక కళాకారుడికి ఇచ్చిన గొప్ప, గొప్ప, గొప్ప అదృష్టం, గొప్ప, గొప్ప గౌరవం అది. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యానికి ఎక్కడో ఒక చోట విగ్రహం లేకపోవడం వల్ల ఆయన గౌరవానికి, ఆయన ప్రతిష్టకి, ఆయన కళకి, ఆయన ప్రతిభకి వచ్చే నష్టమేం లేదు. విగ్రహాలు ఎందుకు పెడతారు? విగ్రహాల మీద కాకులు రెక్కలు వేయడానికి కాదు. విగ్రహాల మీద దండలు వేసి ఒక దండం పెట్టి వెళ్ళిపోవడానికి కాదు. విగ్రహం అనేది ఒక కళాకారుడి జ్ఞాపకం. అతని కష్టానికి, అతని ప్రతిభకు ఒక నిదర్శనం. విగ్రహం అనేది రాబోయే తరాలకి ఒక స్ఫూర్తి. ఎక్కడో 10 ఏళ్ల కుర్రాడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం చూసిన తర్వాత అసలు బాలసుబ్రహ్మణ్యం ఎవరు? ఇతను ఎందుకింత గౌరవం దక్కింది? ఓహో! బాలసుబ్రహ్మణ్యం ఇన్ని గొప్ప పాటలు పాడాడా? నేను కూడా అలా ఒక గాయకుడిని అవ్వాలి అన్న స్ఫూర్తి రగిలించడానికి విగ్రహాలను పెట్టుకుంటాం. విగ్రహాలు లేనంత మాత్రాన బాలసుబ్రహ్మణ్యం గారి ఘనత గాని, బాలసుబ్రహ్మణ్యం గారి ప్రతిష్ట గాని ఎక్కడా తగ్గిపోయే అవకాశమే లేదు. విగ్రహం పెట్టుకోవడం మనకు దక్కిన అదృష్టంగా, మనకు దక్కిన అవకాశంగా, మనకు దక్కిన గౌరవంగా మనం భావించుకోవాలి. ఇలాంటి చోట ఇన్ని వేల పాటలు మనకిచ్చేసి వెళ్ళిపోయిన ఒక గాయకుడిని ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ అని ముక్కలు చేయాలని చూడడం నిజంగా దౌర్భాగ్యం. ఇప్పుడు తెలంగాణ వాదులు బాలు మనవాడు కాదనుకుంటే గొప్ప అదృష్టాన్ని మీరు మీ చేతులారా పాడు చేసుకున్నట్టే. బాలు అన్నవాడు తెలుగువారి సొత్తు. ఆంధ్రవాడు కాదు, తెలంగాణ వాడు కాదు. బాలు తెలుగువాడు. ఈ విషయాన్ని తెలంగాణ వాదులు ముఖ్యంగా ఇలాంటి వివాదాన్ని బయటికి రెచ్చగొట్టి దాన్ని సొమ్ము చేసుకోవాలి, దాన్ని తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలి అని చూసుకున్న వాళ్ళకి నిజంగా గుణపాఠం చెప్పవలసిన పరిస్థితి తెలుగు వాళ్ళకే కాదు, తెలంగాణ వాదులకి. నిజంగా తెలంగాణలో కళకు దక్కుతున్న గౌరవం గొప్పది. తెలంగాణలో కళాకారులకిచ్చే గౌరవం ఇంకెక్కడ దొరకదు. కళని గౌరవించుకుంటాం ఇక్కడ. అలాంటి చోట బాలుని కూడా గౌరవించుకోవాలి. రవీంద్ర భారతిలో అందశ్రీ, గద్దర్ లాంటి విగ్రహాలు ఎందుకు ప్రతిష్ఠించరు అని అడగడంలో ఒక అర్థం ఉంది. నిజంగా అందశ్రీ, గద్దర్ లాంటి వాళ్ళు
తెలంగాణ పాటకి, తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ కళకి చాలా ఎక్కువ సేవలు చేసిన వాళ్ళు. వాళ్ళని తప్పకుండా గౌరవించుకోవాలి. అలాగని చెప్పి బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని ఇక్కడెందుకు ప్రతిష్ఠిస్తున్నారు అని ప్రశ్న వేయడం మాత్రం అంతగా సహేతుకంగా అనిపించదు. ఈ విషయంలో తెలంగాణ వాదులు ముఖ్యంగా ఇలాంటి సమస్యని, ఇలాంటి వివాదాన్ని బయటకి తీసుకొచ్చి దాన్ని సొమ్ము చేసుకోవాలని, ఆ మంటలో చలి కాచుకోవాలని ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ విషయానికి 1, 10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కళకి ఎప్పటికి గౌరవం దక్కుతుంది. నిజమైన తెలంగాణవాదులు కళని, కళాకారుల్ని తప్పకుండా గౌరవిస్తారు. వాళ్ళకి ప్రాంతీయ విభేదాలేం లేవు. ఎక్కడో మైకేల్ జాక్సన్ ఒక పాట పాడితే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ? ఎందుకంటే కళకి, సంగీతానికి ఎల్లలు లేవు. కళాకారులకి హద్దులు లేవు. అలాంటి కళాకారుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం. ఇలాంటి తరుణంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని, ఆయన్ని స్మరించుకోవడం మన అదృష్టంగా, మనకు దక్కిన అవకాశంగా భావించుకోవాలి. ఇలాంటి విషయాన్ని వివాదం చేసి తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్న కొంతమంది తెలంగాణ వాదులకు తప్పకుండా తెలంగాణ ప్రజలు గాని, కళాకారులు గాని బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది.